ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే మామిడాకులు కట్టకుండా ఇంకా అలాగే ఉన్నావు? అమ్మా, ఈ పనులన్నీ నేనెందుకు చేయాలమ్మా? చెయ్యవే ఈ పనులన్నీ. ఆ త్రిపుర పెళ్లి గిరితో అయితేనే మనకు డబ్బులు ముట్టేది. చేచి తొందర కానీ. కూర్చోవే. గాయత్రి, ఇక్కడొచ్చి పనులకు సాయం చేయొచ్చుగా. మీకేం లాభం ఉండి ఈ పనులు చేస్తున్నారో నాకు తెలీదు కానీ నేను మాత్రం ఈ పనులు చేయను. గాయత్రి, పెద్ద చిన్న లేదా ఏంటి ఆ మాటలు? అక్క, ఒక విషయం అడుగుతా, నిజం చెప్తావా? నీకు నేనెప్పుడైనా అబద్ధం చెప్పానా? ఏమో అక్క, అవసరం నిజాన్ని దాచేస్తుందంటారు. అలా నువ్వు కూడా నిజాన్ని నీలోనే దాచుకుని బయటికి నవ్వుతూ ఉన్నావనిపిస్తోంది. అదేమీ లేదు. నువ్వు ఏం అడగాలో అడుగు. అమ్మకి గల్ఫ్లో ఏమైనా అయిందా? అమ్మ నాతో మాట్లాడి చాలా రోజులైంది. నేను ఫోన్ చేస్తుంటే అమ్మ ఫోన్ కలవడం లేదు. నువ్వేమో అమ్మ రాకుండానే పెళ్లికి సిద్ధమైపోయావు. ఇవన్నీ చూస్తుంటే అమ్మకి ఏదో జరుగుంటుందని నాకు అనిపిస్తోంది. చెప్పక్క, నీ మౌన నాకు సమాధానం కాదు. అసలు పెద్దమ్మకి పెళ్లి గురించి తెలుసా? తెలిస్తే కూతురు పెళ్లికి రాకుండా ఉంటుందా? ఏంటక్క, ఏం మాట్లాడవు? ఇప్పటికైనా చెప్పు. గాయత్రి, మీ అమ్మ యజమాని భార్యకి బాగోలేక అక్కడే ఉండాల్సి వచ్చింది. లేకపోతే మీ అమ్మ ఈ పెళ్లికి రాకుండా ఉంటుందా? ఓ సోస్ వదినా, ఏటే అన్నా చెల్లెళ్ళు తాత మనవాళ్ళు మీటింగ్ ఎట్టేసినారేటి నానా? ఈ పెళ్లి ఎట్టా చెయ్యాలా, ఎవరిని పిలవాలా అని చర్చించేసుకుంటున్నారేటి? వీళ్ళకి కష్టం లేకుండా మనమే అందరినీ పిలిచేసినాం కదేటి. అంతేనంతవా? ఇదిగో శివరాఖరికి ఈ పెళ్లికయ్యే ఖర్చు అంతా కూడా మేమే ఎట్టేసుకుంటున్నాం కదేటి? మీకివ్వాల్సిన సారే సీర నగలు నట్ర అన్నీ కూడా మామే ఎట్టేసుకున్నాము. నువ్వు అదృష్టవంతురాలివి త్రిపుర. నీ మేనత్తే అమ్మలాగే అన్నీ ఆలోచిస్తుంది. మరే మా అమ్మలాగా ఆమె ఆలోచిస్తే ఈ గుమ్మల్లోకి రౌడీలని రానివ్వదు. మా అక్కని ఒక రౌడీకిచ్చి పెళ్లి చేయాలని చూడదు. ఏయ్, పొలమ్మో ఫీలోకే సరసం. సరసం ఎరసం కాకుండా చూసుకోయే పిల్ల. ఈ సరసాలు అయ్యి తర్వాత గాని ఇదిగో అబ్బిగా ఈ సంగతులు పక్కనెట్టి నీ కాబోయే పిల్లానికి కథంతా సీటెట్రా. రేయ్ అన్నా, హీరా, ఇదిగో అన్నా. చూడు తిప్పు, తిను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఎందుకేటి? నాకు స్వీట్ తినిపించాలనిపించింది అంతే. నువ్వు తినాలంతే. తిను. తనని ఎందుకలా ఇబ్బంది పెడుతున్నావు? హే బామర్దే,
నువ్వు గమ్మునుండు. ఏ? ఏటే నువ్వు తినే. ఏంటి బెదిరిస్తున్నారా? ఏమవుతు, ముందు బయటికి వెళ్ళండి. అబ్బా ఆడి కాబోయే పిల్లానికి ఆడు తినిపించుకుంటే నీకెట నొప్పి సరే నువ్వు తినిపించురా స్వీట్ తినిపించు. తిను తిప్పు. ఏయ్. నన్ను తినిపిస్తాను కదా ఏంటి? కోరిక తిను. ఇప్పుడు బావకి నువ్వు తినిపించక్క. ఓలమోలమో సిగ్గుపడిపోతున్నాడు గుంటుడు. ఇదిగో తీసుకోమ్మా, తినిపించు. తిప్పు తినిపించవే. అద్గది టిప్పు, నీ చేత్తో స్వీట్ తింటావంటే చాలా తీయగుండే నీలాగే. ఇదిగో అత్త, చుట్టుపక్కల వాళ్ళందరికీ పని చేసుకో అత్త. తిప్పు, ఈ స్వీట్స్ ని నీకు కావాల్సిన వాళ్ళకి, నాకు నచ్చిన వాళ్ళకి అందరికీ పంపించేసినాను. సరేనా? ఓ రామాప్రభా, నా కోడల్ని పెళ్లి కూతుర్ని చెయ్యాలా? మర్చిపోనావేటి? ముహూర్తం గుర్తుందదినా? అరే గిరిగా, చాలా పనులున్నాయి గాని ఇక్కడ ఇంకా ఎంతసేపు ఉంటాము? నిన్ను పెళ్లి కొడుకుని చెయ్యాలి. పాదం వెళ్దాము. చిన్నకోళ్ళ ఎల్లత్తా మళ్ళొత్తానే. ఇదిగో, దాన్ని పెళ్లి కూతుర్ని చేసేదాకా అది ఎటన్నా పారిపోకుండా గుమ్మం దాటకుండా దాన్ని లోనెట్టి తాళం వేసి. అలాగే వదినా. లేకపోతే మళ్ళీ మనకు సిక్కదు. సరే ఎలాత్తాం మరి, జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.